హాయ్ అండి. దేవుడికి నైవేద్యంగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే రెసిపీ అటుకుల పాయసం. సో సింపుల్గా అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా 2 కప్పుల అటుకులను తీసుకోవాలి. 2 కప్పుల అటుకులకు 4 కప్పుల పాలని తీసుకోవాలి. పాలను స్టవ్ ఆన్ చేసి మరిగించుకోవాలి. అదేవిధంగా మరొక ప్యాన్ పెట్టి 2 కప్పుల అటుకులను మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో అటుకులు అనేవి ఇలా స్మాష్ అయ్యేలా ఉండాలి. ఇలా వస్తే సరిపోదు. అదే కడాయిలో కొంచెం గీని కూడా యాడ్ చేసి మనకు అవైలబుల్లో ఉన్నటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరుగుతున్న పాలలో మనం ముందుగా వేయించుకున్న అటుకులన్నింటినీ వేసి మంచిగా కలుపుకోవాలి. అటుకులన్నింటినీ మంచిగా ఉడికేంత వరకు కలుపుకోవాలి. 2 కప్పుల అటుకులకు 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొంచెం యాలకుల పొడి, అదేవిధంగా ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల పాయసం రెడీ. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.